వేడివేడిగా ఉందమ్మా. ఇప్పుడు కొంచెం టేస్ట్ చేస్తున్నాను. చాలా బాగుందమ్మా, చాలా చాలా టేస్ట్గా ఉంది. మీ స్నేహితురాలకి చెప్పినందుకు థ్యాంక్స్ చెప్పమ్మా. సరే అత్తయ్య. అందరికీ నమస్కారం. ఈరోజు వీడియోలో కందిపప్పు అవసరం లేని పప్పుచారు చేస్తున్నామండి. ఇది చాలా తేలికగా త్వరగా అయిపోతుంది. అంతేకాదు టిఫిన్స్లోకైనా అన్నంలోకైనా కూడా చాలా రుచిగా ఉంటుంది. ఈ రెసిపీ మన సబ్స్క్రైబర్ ఒకరు చెప్పారు. ఎలా ఉంటుందో అసలు చూద్దామని చెప్పి ఒకసారి చేస్తే రుచి అయితే అద్భుతంగా ఉంది. అందుకని మీకు కూడా చేసి చూపిస్తున్నాం. మీరు కూడా మీకు నచ్చిన వంటలు ఏవైనా నాకు షేర్ చేస్తే మా అత్తగారితో చేయించుకుని లొట్టలు వేసుకుంటూ తింటాను. ఇంక ఈ పప్పుచారు ఎలా చేయాలో చూసేద్దాం రండి. కొత్తిమీర తడిచాలక మొలవలేదమ్మా. మనం ఈసారికి ఈ మొక్క ఒకటి వేసుకుందాము. చూడమ్మా, ఎంత చిన్న చెట్టు అయినా కాయలు కాసింది. ఇక్కడ చూడమ్మా, ఇది ఇంకా చిన్న చెట్టు అయినా దానికి తగ్గట్టుగానే కాయని కాసింది. ఇప్పుడు మనం వేరుశనగ పప్పులతో పప్పుచారు పెట్టుకుందాం. అపర్ణ, వేరుశనగ పప్పులు అక్కడ పెట్టాను, తీసుకురామ్మా. నూనె లేకుండా పొడిగా వీటిని వేయించుకుందామమ్మా. ఇందాక కోసుకొచ్చిన బెండకాయలు టమాటాలు కడిగి కోసుకురామ్మా. సరే అత్తయ్య. వేరుశనగ పప్పులు వేయిపోయినాయమ్మా. ఇలా ఊడిపోతే కనుక పొట్టు వేయిపోయినట్టే. వీటిని దించేసుకుందాం. ఈ వంట అపర్ణ వాళ్ళ ఫ్రెండ్ చెప్పారంట, ఒకసారి చేసాము, చాలా బాగుంది. అందుకని ఒకసారి మీకు కూడా చేసి చూపిద్దామని చేస్తున్నామమ్మా. దీనికి ముందుగానే తాలింపు వేసుకోవాలి. ఎక్కువ నూనె అవసరం లేదు, సరిపోతుంది. వెల్లుల్లిపాయలు పొట్టు తీసైనా వేసుకోవాలి, లేకపోతే దంచైనా వేసుకోవాలి. కొద్దిగా మెంతులు, కొద్దిగా ఆవాలు, కొద్దిగా జీలకర్ర, ఎండుమిరపకాయలు. ఉల్లిపాయలు చిన్నవి కాబట్టి ఉల్లిపాయలు పడానే వేసుకుంటున్నాను. టమాటాలు, బెండకాయలు, పచ్చిమిరకాయలు, కొంచెం ఉప్పు, కొంచెం పసుపు. ఇది కూరకారం అమ్మ. దినుసులు అన్ని వేసుకుని కొట్టుకుంటాము. దీనిలో సరిపడా ఉప్పు, పసుపు, కారం వేసి మనం కాసేపు మూత పెట్టి మగ్గనిద్దాం. చింతపండు దీనిలో వేసుకోము, టమాటా పులుపే సరిపోతుంది. కొంచెం నీళ్లు పోసి మగ్గనిద్దాం. వేయించిన వేరుశనగ పప్పుల్ని పొట్టు తీసి చెరుక్కుని ఒక మిక్సీ జార్లో వేసి వెన్నలాగా మెత్తగా కొంచెం నీళ్లు పోసి పేస్ట్లా పట్టుకోవాలి. తర్వాత ఈ చిక్కటి పేస్ట్కి మనకి పప్పుచారుకు సరిపడా ఉండే చిక్కదనం చూసుకుని దానికి తగ్గట్టు నీళ్లు కలుపుకోవాలి. కూర ముక్కల్లో బెండకాయలు టమాటాలు వెంటనే మగ్గిపోతాయి. మనం చూసుకోవాల్సిందల్లా ఉల్లిపాయలు మగ్గినయో లేదో అని. చిన్న ఉల్లిపాయలు పళ్ళాను వేసుకుంటే చాలా బాగుంటాయి. మనం చెక్కలుగా కోసి వేయటం కన్నా కూడా ఇవి మగ్గిన తర్వాత మనం కలిపి పెట్టుకున్న ఈ పేస్ట్ కూడా వేసేసుకుందాము. ఈ రెసిపీ విన్నప్పుడు పప్పుల చట్నీ టేస్టే వస్తుందేమో కదా, ఇంకా కొత్తగా ఏముంటుంది అనుకున్నాము. లేదండి, చాలా చాలా బాగుంది. పప్పులు ఏగే ఉన్నాయి కాబట్టి తొందరగా ఉడకొట్టేస్తుందమ్మా. ఒక పొంగు రాగానే కొత్తిమీర వేసుకుని దించేసుకోవటమేనమ్మా. ఇప్పుడు కొత్తిమీర వేసుకుని దించేసుకోవటమే. తాలింపు పెట్టే పని కూడా లేదు, ఎందుకంటే ముందే పెట్టేసుకున్నాం కాబట్టి తాలింపు పెట్టుకునే పని కూడా లేదు. సౌజన్య గారు, ఇంత మంచి రెసిపీ చెప్పినందుకు మీకు చాలా చాలా థ్యాంక్స్ అండి. ఏ కూర మొక్కలో లేకుండా ఉల్లిపాయ పచ్చిమిరపకాయతో కూడా ఈ పప్పుచారు పెట్టుకోవచ్చు.